పూరి జగన్నాథుడి విగ్రహాన్ని ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? ఆయనకు కళ్ళు ఎందుకు అంత పెద్దగా ఉంటాయి? చేతులు, కాళ్ళు ఎందుకు పూర్తిగా కనిపించవు? ఇది ఒక శిల్పి చేసిన పొరపాట, లేక స్వయంగా భగవంతుడు ఎంచుకున్న దివ్య రూపమా? స్కంద పురాణంలోని పురుషోత్తమ మహాత్మ్యం మరియు జగన్నాథ సంప్రదాయంలో చెప్పబడిన ఈ అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మాళవ దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే ధర్మపరుడైన రాజు పాలించేవాడు. ఒకరోజు అతను సింహాసనంపై కూర్చుని లోతైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. అతని బాధను గమనించిన మంత్రి దగ్గరికి వచ్చి అడిగాడు, మహారాజా, మీ మనసులో ఏదో బాధ కనిపిస్తోంది, ఏమి జరిగింది? రాజు నిట్టూర్చి తన హృదయంలోని కోరికను వెల్లడించాడు. మంత్రివర్య, నా హృదయంలో ఒకే ఒక్క కోరిక ఉంది. ఈ భూమిపై స్వయంగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే రూపాన్ని నేను చూడాలి, కానీ అది ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు. అదే సమయంలో ఒక మహాత్ముడు రాజసభలోకి ప్రవేశించాడు. అతను రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, నేను మీ కోరిక తీర్చగలిగే వార్త తెచ్చాను. ఉత్కల దేశంలోని దట్టమైన అడవుల్లో నీలమాధవుడు అనే దివ్యమూర్తిని విశ్వవాసు అనే శబర భక్తుడు రహస్యంగా పూజిస్తున్నాడు. ఈ మాటలు వినగానే రాజు ఆనందంతో లేచి నిలబడ్డాడు. ఏమైనా సరే ఆ స్వామిని నేను దర్శించి తీరాలి, వెంటనే నా సైనికులను పంపండి అని ఆజ్ఞాపించాడు. కాని సైనికులు ఎంత వెతికినా అడవుల్లో నీలమాధవుని జాడ దొరకలేదు. నిరాశగా వారు తిరిగి వచ్చారు. చివరికి రాజు తన నమ్మకమైన పండితుడు విద్యాపతిని పిలిచి ఇలా అన్నాడు, విద్యాపతి, నీవే ఈ పని చేయగలవు. అడవుల్లోకి వెళ్ళి ఆ దివ్యమూర్తిని కనుక్కో. విద్యాపతి వినయంగా తల వంచి బదులిచ్చాడు, మహారాజా, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను. ఆ మాటతో విద్యాపతి ఒంటరిగా బయలుదేరాడు. రోజుల తరబడి దట్టమైన అడవుల్లో, ఎత్తైన కొండల్లో అలసిపోకుండా వెతికాడు. ఎట్టకేలకు ఒకరోజు అతనికి విశ్వవాసు కనిపించాడు. విద్యాపతి వినయంగా ముందుకు వచ్చి అడిగాడు, అయ్యా, నన్ను క్షమించండి, నేను నీలమాధవుని దర్శనం కోసం వచ్చాను. కానీ విశ్వవాసు గంభీరంగా నిరాకరించాడు. అది సాధ్యం కాదు, ఆ స్థలం రహస్యమైనది, ఎవరికీ చూపించను. విద్యాపతి నిరాశపడలేదు. అతను అక్కడే ఉండిపోయి వారితో కలిసి రోజులు గడిపాడు. కాలక్రమేణా విశ్వవాసు కూతురిని వివాహం చేసుకున్నాడు. అల్లుడైన తర్వాత విశ్వవాసు మనసు మారింది. ఒకరోజు అతను విద్యాపతితో ఇలా అన్నాడు, సరే, నిన్ను తీసుకెళ్తాను, కానీ నీ కళ్ళకు గంతలు పెట్టాలి, ఇది మా వంశరహస్యం. విద్యాపతి అంగీకరించాడు. కళ్ళకు గంతలు పెట్టుకుని విశ్వవాసు వెంట నడిచాడు. కానీ అతను చాలా తెలివైన వాడు. దారి పొడవునా తన దుస్తుల్లో దాచుకున్న ఆవాల గింజలను రహస్యంగా జారవిడుస్తూ వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత వర్షం కురిసింది. ఆ గింజలు మరిచి దారిని స్పష్టంగా చూపించాయి. విద్యాపతి ఉత్సాహంగా రాజు వద్దకు తిరిగి వచ్చి, మహారాజా, నాకు ఆ స్థలం తెలిసింది, వెంటనే బయలుదేరండి అని చెప్పాడు. రాజు వెంటనే తన సైన్యంతో ఉత్కల దేశానికి బయలుదేరాడు. కానీ అప్పటికి చేరుకునేసరికి నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. ఆ స్థలం ఖాళీగా కనిపించింది. రాజు కన్నీళ్లతో మోకరిల్లి ప్రార్థించాడు, ప్రభు, నా భక్తి తక్కువైందా? నీ దర్శనం నాకు ఎందుకు దక్కలేదు? ఆ రాత్రి రాజుకు కలలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఓదార్పుగా ఇలా అన్నాడు, ఇంద్రద్యుమ్న, బాధపడకు, నేను ఇక ఈ రూపంలో కనిపించను. కలియుగ ప్రజల కోసం ఒక కొత్త రూపంలో వస్తాను. సముద్ర తీరానికి వచ్చే దివ్యదారువుతో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు. రాజు నిద్రలేచి ఆనందంతో నమస్కరించాడు. కొన్ని రోజుల తర్వాత సముద్ర తీరంలో నిజంగానే ఒక పెద్ద దివ్యదారువు అలలపై తేలుతూ వచ్చింది. వందలాది మంది కలిసినా దానిని కదిలించలేకపోయారు. రాజు ముందుకు వచ్చి ప్రార్థించగానే ఆ దారువు అద్భుతంగా తేలికగా మారింది. అప్పుడు అక్కడున్న ఋషి ఇలా ప్రకటించాడు, మహారాజా, ఇది సాధారణ కలప కాదు, ఇది దారు బ్రహ్మం, స్వయంగా భగవంతుడు ఎంచుకున్న పవిత్ర దారువు. కొద్ది రోజుల తర్వాత ఒక వృద్ధ శిల్పి రాజసభకు వచ్చాడు. అతను రాజుతో ఇలా అన్నాడు,
మహారాజా, ఈ దారువుతో నేను విగ్రహం చెక్కుతాను, కానీ ఒక షరతు. 21 రోజుల వరకు ఎవరూ ఈ తలుపు తీయకూడదు. రాజు వెంటనే అంగీకరించాడు. సరే, నీ మాట ప్రకారమే జరుగుతుంది అని చెప్పాడు. తలుపులు మూసుకున్నాయి. మొదటి కొన్ని రోజులు లోపలి నుండి చెక్కే శబ్దాలు వినిపించేవి, కాని కొన్ని రోజులకు అన్నీ నిశ్శబ్దమైపోయాయి. ఈ నిశ్శబ్దం చూసి రాణి కంగారు పడింది. ఆమె రాజు వద్దకు పరుగున వచ్చి ఇలా అంది: మహారాజా, 3 రోజులుగా ఏ శబ్దం లేదు. ఆ వృద్ధుడికి ఏమైనా జరిగిందేమో, నాకు భయంగా ఉంది. తెరవండి దయచేసి. రాజు మొదట సంకోచించాడు, కాని రాణి కళ్ళలోని ఆందోళన చూసి చివరికి ఒప్పుకున్నాడు. తలుపు తెరవగానే అందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. వృద్ధ శిల్పి అక్కడ లేడు. అతను అదృశ్యమయ్యాడు. అక్కడ 3 దివ్య విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి. కాని వాటి చేతులు, కాళ్ళు పూర్తిగా చెక్కబడలేదు. రాజు దిగ్భ్రాంతితో మోకరిల్లి, అయ్యో, నా తొందరపాటు వల్ల పని పూర్తి కాలేదు అని పశ్చాత్తాపంతో అన్నాడు. ఆ రాత్రి జగన్నాథుడు మళ్ళీ రాజుకు కలలో దర్శనమిచ్చాడు. చిరునవ్వుతో ఆయన ఇలా అన్నాడు: ఇంద్రద్యుమ్న, విచారించకు, ఇదే నాకు ఇష్టమైన రూపం. కలియుగంలో నేను ఈ రూపంలోనే భక్తులకు దర్శనమిస్తాను. నా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని సమానంగా ఆశీర్వదిస్తాను. జాతి, మతం, భాష అనే భేదాలు నాకు లేవు. భక్తి మాత్రమే నాకు ప్రియమైనది. రాజు ఆనంద భాష్పాలతో స్వామికి నమస్కరించి అడిగాడు: స్వామి, అయితే మీ కళ్ళు ఇంత విశాలంగా ఎందుకు ఉన్నాయి? జగన్నాథుడు ప్రేమగా బదులించాడు: నా విశాలమైన కళ్ళు నా అనంత కరుణకు ప్రతీక. నేను ఒక్క క్షణం కూడా నా భక్తులను మరచిపోను. నా కళ్ళు ఎప్పుడూ మూతపడవు, ఎందుకంటే నా భక్తుల బాధను చూడకుండా ఉండటం నాకు సాధ్యం కాదు. అందుకే ఈనాటికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకుంటారు. వారు కేవలం ఒక విగ్రహాన్ని చూడటానికి వెళ్ళరు. ఎల్లప్పుడూ తమను ప్రేమతో గమనిస్తూ ఉండే జగన్నాథుని కరుణామయ దృష్టిని అనుభవించడానికి వెళ్తారు. నాకు రూప సౌందర్యం అవసరం లేదు. నీ హృదయంలోని నిజమైన భక్తి చాలు. జై జగన్నాథ్.